వేదాంత డిండిమము అనే ఈ గ్రంథంలో ఇప్పుడు మనం 15వ శ్లోకాన్ని చూద్దాం. జీవో బ్రహ్మాత్మనా జ్ఞేయో జ్ఞేయం జీవాత్మనా పరం ముక్తి తదైక విజ్ఞానాత్ ఇది వేదాంత డిండిమః అని అంటూ ఉన్నారు. అంటే జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు. ఈ విషయం చెప్పడానికి పెద్దగా మనం ఏం కష్టపడక్కర్లేదు. అయితే ఇద్దరూ ఒకటేను అనే విషయం తెలిసినటువంటి వాడికే ముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు. ఎందుకని? ఈ విషయాన్ని మనం చాలా గట్టిగా చూడాల్సి ఉంటుంది. ఎందుకని, ఎట్లా అంటే ఐతరేయోపనిషత్తులో చెప్పాడు. అసలు మొట్టమొదటిగా ఏమన్నాడు? సృష్టి ప్రారంభం సమయంలో ఆ పరబ్రహ్మ ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్నింటినీ సృష్టించింది. అంటే ప్రకృతిని అంతా సృష్టించింది, జీవరాశులను కూడా సృష్టించింది. జలచరాలు, ఖేచరాలు, భూచరాలు అన్నిటినీ సృష్టించింది, ఒక మానవుని తప్ప. ఆఖరుగా మానవ దేహాన్ని సృష్టించింది. అలా సృష్టించినటువంటిదై ఈ మానవ దేహాన్ని చూసి చాలా ముచ్చటపడిపోయింది బ్రహ్మ. ఇది చాలా బాగున్నది, అందంగా ఉన్నది అనుకుంది. అలా అనుకుని మరి ఇంత అందమైనటువంటి ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అని ఆలోచించింది. నేను లేకపోతే ఎట్లా? అలా ఆలోచించినటువంటిది ఆ బ్రహ్మము బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరంలో ప్రవేశించింది. అప్పుడు కూడా ఆలోచించింది, ఈ శరీరంలో ప్రవేశించాలి అంటే ఎలా ప్రవేశించాలి? రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి, రెండోది కింద నుంచి. కింద నుంచి ప్రవేశించటము అనేది సేవకా లక్షణం కాబట్టి నేను పైనుంచే లోపలికి ప్రవేశిస్తాను అని బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించింది. అందుకే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నవరంధ్రాలు వీటన్నిటితోనూ కూడా మమేకమై పూర్తిగా వాటితో కలిసిపోయింది. అలా కలిసిపోయి బయటికి వచ్చే మార్గాన్ని కూడా మర్చిపోయింది. అంతగా వాడితో మమేకమైపోయింది. ఇలా మమేకమైపోయి ఏం చేసింది అంటే ఈ దేహం అనుభవిస్తూ ఉన్నటువంటి సుఖము, దుఃఖము అన్నీ తాను కూడా అనుభవిస్తోంది. తాను కూడా అనుభవిస్తున్నాను అని భావన చేస్తోంది. నిజంగా అనుభవిస్తుందా అంటే నిజంగా అనుభవించదు. కానీ ఈ కష్టాలకి, సుఖాలకి అన్నింటికి నేనే కర్తని, నేనే భోక్తని అని భావన చేస్తోంది. తానే అనుభవిస్తూ ఉన్నట్లుగా అలాగే ఉంది. అంటే దుఃఖం వస్తే దుఃఖిస్తోంది, ఆనందం వస్తే గంతులేస్తోంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అజ్ఞానం వల్ల. నిజంగా కనుక మనం చెప్పుకోవాలి అంటే ఈ దేహానికి, ఆత్మకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. దేహము అంటే ఆత్మ కాదు, ఆత్మ అంటే దేహం కాదు. రెండు వేరు వేరు. ఆత్మ వేరు, దేహం వేరు. గృహస్థుడికి గృహంలాగా ఈ ఆత్మ ఉండటానికి ఈ దేహము అనేది ఆలవాలమైంది, అంతే. అంతే తప్పించి ఆత్మకి, దేహానికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. మనం నిజంగా చెప్పుకోవాలి అంటే ఈ శరీరంతో చేసినటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాలు అన్నీ కూడా ఈ దేహానికే చెందుతాయి, ఆత్మకేమీ సంబంధం లేదు. మరి కర్మ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారండి?
చేసిన వాళ్ళే అనుభవిస్తారు. ఎవరు చేశారు? ఈ దేహం చేసింది. కాబట్టి దేహమే అనుభవిస్తుంది, నీకు సంబంధం లేదు. నీకు అంటే ఆత్మకి. ఆత్మకి ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు, కేవలము దేహమే అనుభవిస్తుంది. ఈ మాటను మర్చిపోయి నేను అంటే దేహము అనే భావన చేస్తోంది. ఎందుకు అలా భావన చేస్తోంది? పూర్తిగా అజ్ఞానంతో. ఇది ఎంతవరకు తన యొక్క ఉనికిని మర్చిపోయింది అంటే తాను వచ్చినటువంటి మార్గాన్ని కూడా మర్చిపోయింది. అది కూడా గుర్తులేదు. తాను వచ్చినటువంటి మార్గం కూడా గుర్తులేదు. పూర్తిగా ఇలా దేహంతో మమేకమైపోయి, ఇవాళ మనం వాడుతున్నటువంటి పరిభాషలో చెప్పాలి అంటే దేహంతో అంటకాగిపోయి ఉన్నది. అలా ఉండిపోయింది. బయటికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మర్చిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళే మార్గం తెలియక పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా, శ్లేష్మంలో పడినటువంటి ఈగలాగా, కుడిచె తొట్టెలో పడినటువంటి ఎలకలాగా బయటికి రాలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మనం గుడ్లు బయటికి వెళ్ళాయి, అవి రాగానే తాగటానికి ఉంటుంది అని చెప్పి తౌడు కలిపేసి ఆ నీళ్ళు అక్కడ పెట్టాం. దాన్నే మనం కుడితి అని అంటాం. ఆ పైనంతా కూడా ఈ తౌడు చెట్టగా పేరుకుపోయి ఉంటుంది. అందులో ఏదో ఈ తౌడంతా ఉన్నది, అది తినేద్దాము అని వేరుకు అందులో దూకింది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ తౌడు అనేది కేవలం పైన ఒక చెట్ట అంతవరకే. లోపల ఉన్నవన్నీ కూడా నీళ్లు. ఆ నీళ్లలో మునిగిపోతుంది. బయటకు వచ్చేయాలి, బయటికి రాలేదు. ఎందుకంటే నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో ఉన్నటువంటి ఎలిక బయటికి రాలేదు. పోనీ పూర్తిగా మునుగుతుందా? మునగదు. పూర్తిగా మునగదు. బయటికి రాలేదు, లోపలికి మునగదు. ఆ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అలాగే శ్లేష్మంలో పడినటువంటి ఈగ అందులో నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే జిగురు పదార్థం దాన్ని పట్టేస్తుంది. పోనీ అందులో ఉండిపోదామంటే ఉండలేదు. ఇలా పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా బందీ అయిపోయింది. తాను ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయింది. ఇది అక్కడ జరిగినటువంటిది. అలా ఉన్నటువంటి ఆ ఆత్మ, ఇది ఆత్మేనా? పరమేశ్వరుడి యొక్క అంశ. అందుకే దీన్ని మనం ఆత్మ అని చెప్తూ ఉన్నాం. పరమేశ్వర స్వరూపం ఈ జీవిలో ప్రవేశించింది అని అంటే ఎలా ప్రవేశించింది? ఆ పరమేశ్వరుడి యొక్క అంశ అనేది శరీరంలో ప్రవేశించింది. అందుకే దీన్ని మనం ఆత్మ అని చెప్తూ ఉన్నాం. ఇలా ఈ ఆత్మ అనేది ఇందులో ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ బయటికి వెళ్ళాలి. ఎలా వెడుతుంది? వెళ్ళటానికి ఉన్నది ఒకటే దోవ. ఏమిటది? వచ్చినటువంటి మార్గమే. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవాలి. ఎలా వచ్చింది? బ్రహ్మానందం గుండా వచ్చింది. కానీ దానికి ఆ మాట గుర్తులేదు. మనం ఏదో ఊరు వెళ్ళాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం, నాకు తెలియదా అనుకున్నాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. ఆ ఇంటి అడ్రస్ మనకి మన దగ్గర లేదు. ఏ మార్గం గుండా ఇంటికి వెళ్ళాలో తెలియదు. అలాగే ఉంది ఇప్పుడు దీని పరిస్థితి. బయటికి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా వెళ్ళలేక కుట్టుమిట్టాడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే జీవుడు. ఈ జీవుడు ఎవరు అంటే పరమాత్మ. అందుకే చెప్తూ ఉన్నాడు, జీవో బ్రహ్మాత్మనా జ్ఞేయో. జీవుడు అంటే బ్రహ్మమేను అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలయ్యా. జీవుడు అంటే బ్రహ్మమే, అంతకన్నా లేదు. అలాగే బ్రహ్మము అంటే జీవుడు. ఇక్కడ ఇంకో విషయం చూడండి, ముండకోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? సంసారము అనేటటువంటి వృక్షం మీద 2 పక్షులు నుంచుని ఉన్నాయి. 2 పక్షులు కూర్చున్నాయి.
ఆ రెండు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఒకటేమో అక్కడ దొరికినటువంటి పళ్ళు కాయలు అన్నీ కూడా కొరుక్కుని తినేస్తూ ఉన్నది, ఆహారం తీసుకుంటూ ఉన్నది. మరి రెండోది ఏ రకమైనటువంటి ఆహారము కూడా తీసుకోకుండా అలా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ రెండు పక్షులు ఎవరు సార్? ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఇందులో జీవాత్మ ఏది, పరమాత్మ ఏది? పళ్ళు కాయలు తినేటటువంటి పక్షేమో జీవాత్మ, తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నటువంటిది పరమాత్మ. ఈ రెండు పక్షులు కూడా ఒకే రూపంలో, ఒకే రంగులో, ఒకే ఆకారంలో, ఒకే సైజులో అన్నీ ఒకటిగానే ఉన్నాయి, ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే కదా, అందుకని రెండు ఒకటిగానే ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇవి. అయితే ఇక్కడ అనుమానం వల్ల ఏమిటి అంటే ఈ రెండు వేరువేరా? కాదు. మరి ఏమిటి వేరువేరు కాకుండా ఒకటే అవుతాయా? రెండు ఒకటే. మరి రెండుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అవును, కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? నీ అజ్ఞానం చేత. ఏమిటా అజ్ఞానం? నువ్వే భావన చేస్తున్నావు, నువ్వే భావన చేస్తూ ఉన్నావు. ఏమని? నేను అంటే దేహము అని భావన చేస్తున్నావు నువ్వు. నేను అంటే దేహం కాదు, మరి ఎవరు? నేను అంటే ఆత్మ. ఈ విషయం తెలుసుకోవాలి నువ్వు. అది తెలుసుకోకుండా అజ్ఞానంలో మునిగిపోయి నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. అటువంటి పరిస్థితిలో నీకు ఈ రెండు ఒకటిగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నీకు ఈ అజ్ఞానపు సంఖ్యలో తెగిపోయి జ్ఞానము అనేది ఎప్పుడు నీకు ఉదయిస్తుందో, నీకు జ్ఞానోదయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇంకా ఈ చెట్టు మీద రెండు పక్షులు కనిపిస్తావు, ఆ కొమ్మ మీద రెండు పక్షులు ఉండవు. మరి ఎన్నుంటాయి? ఒక్కటే ఉంటుంది. ఎందుకని ఒకటే ఉంటుంది? జ్ఞానం అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందో, జ్ఞాన సముపార్జన అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఈ రెండు పక్షులు కూడా ఒకటైపోతాయి. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి. అదే మోక్షము అని చెప్పాం మనం. మోక్షము అంటే మరణానంతరము జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి, అదే మోక్షము అని చెప్పుకున్నాం. కాబట్టి నీకు జ్ఞానం రాగానే, జ్ఞానోదయం కాగానే ఈ జీవాత్మ కాస్త పరమాత్మలో కలుస్తుంది. అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏమొస్తుంది అంటే దీన్ని జీవాత్మ అని ఎందుకంటున్నారు, దాన్ని పరమాత్మ అని ఎందుకంటున్నారు? రెండు రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయా? లేవు. ఉన్నది ఒక్కటే ఆత్మ. ఆత్మ సర్వభూతాని, అన్ని భూతాల యందు కూడా ఉన్నటువంటిది ఆత్మే. ఉన్నది ఒక్కటే. అయితే మరి ఇప్పుడు రెండుగా ఎందుకు పిలుస్తున్నారు? ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉన్నది అంటే చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉన్నది, అదే ఆత్మ. బ్రహ్మము అనేది చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉన్నది. ఆ బ్రహ్మము ఎక్కడ ఉన్నది అని వెతకక్కర్లేదు, ఎక్కడ లేదు అని వెతకాలి. ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యందు పూర్తిగా ఉన్నటువంటిది బ్రహ్మమే. మనం ఇందాక చెప్పుకున్నాం ఐతరేయోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని. ఏమిటది? బ్రహ్మానందం ద్వారా మానవ దేహంలో ప్రవేశించింది ఆత్మ అన్నాం. ఇప్పుడు అనుమానం, మానవ దేహం ఒక్కదాంట్లోనే ప్రవేశించిందా? లేదు. చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి యందు అంతటా కూడా ప్రవేశించింది. సర్వం ఖల్విదం బ్రహ్మ. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా బ్రహ్మమే. అందుకే మనం చెప్తూ ఉన్నది ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి, సర్వము బ్రహ్మమయము. సర్వం ఖల్విదం బ్రహ్మ. అంతా బ్రహ్మము, బ్రహ్మము, బ్రహ్మము. ఈ విషయాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే, నీ అజ్ఞానం కనుక పటాపంచలు అయిపోయినట్లయితే అప్పుడు జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అయిపోతాయి.
ఆ రెండింటి మధ్య తేడా అనేది ఉండదు. ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి. ఈ విషయాన్ని తెలుసుకోవయ్యా అంటున్నారు. అందుకే ఈ అజ్ఞానం వదిలిపోతే ఈ రెండు పక్షులు కూడా ఒకటే అయిపోతాయి. అక్కడనే కనిపించేటప్పుడు ఒకటే పక్షి కనిపిస్తుంది, అదే బ్రహ్మము. ఈ రకంగా జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు. జీవుడే బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మమే సృష్టి కాలంలో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ చరాచర జగత్తంతా కూడా ఆవరించింది అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు. జీవో బ్రహ్మాత్మనో జ్ఞేయో, జ్ఞేయం జీవాత్మనాపరం. ముక్తి తదైక్య విజ్ఞానాత్ ఇది వేదాంత నిర్ణిమః అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ 15వ శ్లోకంలో.